చూడమ్మా 21st క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు చూడండి. అక్కడ వాడు ఏమంటాడంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 letters ఫ్రమ్ ది వర్డ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు. ఎగ్జామినేషన్ అనే వర్డ్ లో 4 letters, ఎగ్జామినేషన్ అనే వర్డ్ లో లెటర్స్ ఉపయోగించి 4 letter వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. కాబట్టి చూడండి 4 letter వర్డ్స్ అంటే అమ్మ మీకు సరే ఇక్కడ చూడండి. గివెన్ వర్డ్ ఈస్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు. ఎగ్జామినేషన్ ఇందులో మనకి డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఇవి ఎన్ని లెటర్స్ అంటే 11 letters అమ్మాయి. ఇప్పుడు వాడు 4 letter వర్డ్స్ 4 letters ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. అరేంజ్మెంట్ కాదు, సెలక్షన్ ఒకటే. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ లో లెటర్స్ నేను రాస్తున్నాను. ముందు రిపిటేషన్ లెటర్ రాస్తాను చూడండి. ఏ తర్వాత ఇంకోటి ఏంటి రిపిటేషన్ లెటర్ ఎన్. ఇంకోటి ఏంటి ఎగ్జామినేషన్. ఎన్ఏటిఐనా 2 ఐలు వచ్చాయమ్మా. కాబట్టి ఐ ఏమా. నెక్స్ట్ రిమైనింగ్ మామూలు లెటర్స్ వచ్చేస్తాయి కాబట్టి EXMTO. ఇప్పుడు మొత్తం ఇప్పుడు చూడండి డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఆల్ ఆర్ డిఫరెంట్ అంటాను, లేదా 4 letters ఆర్ డిఫరెంట్ అంట. 4 letters ఆర్ డిఫరెంట్ అంట. 4 letters ఆర్ డిఫరెంట్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. 4 letters ఆర్ డిఫరెంట్ అంటే మనకి ఇచ్చిన లెటర్స్ కూడా డిఫరెంట్ లెటర్స్ ఉండేలా తీసుకోవాలి. కాబట్టి ఈ 2 A's బదులు ఒక ఏ తీసుకోండి, 2 N's బదులు ఒక ఎన్ తీసుకోండి, 2 I's బదులు ఒక ఎన్ ఐ తీసుకోండి. అంటే మొత్తం లెటర్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 4 5 6 7 8 వస్తాయి. 8 letters నుంచి 4 letters ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేయొచ్చు? 8C4. అర్థమైందమ్మా? 8C4 అంటే వాల్యూ మనకి 8 into 7 into 6 into 5 by 4 into 3 into 2 into 1. ఇప్పుడు 4 2s are 8 క్యాన్సిల్, 3 2s are ఏమో 6, 7 5s are 35, 35 2s are 70 వచ్చిందమ్మా. ఇప్పుడు ఈసారి 2 are alike and 2 are different అంట. 2 are different అనుకుంటే 2 are alike అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3 pairs లోంచి తీసుకోవాలి. మనం ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుందిగా, 2 are alike అవుతుందిగా. కాబట్టి 3 pairs లోంచి ఒక పేరు ఎన్ని రకాలుగా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు? 3C1 ways. 3C1 ways అంటే నేను ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను అంటే నా దగ్గర ఎన్ని లెటర్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు? నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మొత్తం 4 letters కావాలి కాబట్టి ఇంకో 2 letters సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 కూడా డిఫరెంట్ గా ఉండాలి. కాబట్టి ఇందులో ఒక పేరు సెలెక్ట్ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకా 2 pairs ఉంటాయి కదా, ఆ 2 pairs ని కూడా 2 different letters కింద తీసుకోండి. మీకు అర్థమైందమ్మా? yes sir. కాబట్టి 1 2 3 4 5 6 7 ఏ తీసుకున్నాం అనుకోండి, ఒక పేరు ఏ తీసేసుకున్నాం అనుకోండి, ఈ పేర్స్ ని డిఫరెంట్ లెటర్ కింద తీసుకుంటే ఇది ఒక లెటర్ ఇది ఒక లెటర్ కింద తీసుకుంటే 1 2 3 4 5 6 7 ఈ 7 letters నుంచి నాకు ఎన్ని కావాలి? 2 letters కావాలి. కాబట్టి 7C2. అర్థమైందమ్మా? yes sir. 3 into 7 into 6 by 2 into 1 2 3s are 7 3s are ఎంత? 21 21 3s are ఎంత? 63. ఇప్పుడు థర్డ్ కేస్ 2 are alike of one kind and 2 are alike of another kind. అంటే 2 ఒకలా ఉండాలంటే 2 ఒకలా ఉండాలి. ఏమండి? అలా ఉండాలంటే మనం 2 ఒకలా ఉండాలి, 2 ఒకలా ఉండాలంటే మనకి ఈ 3 pairs నుంచే తీసుకోవాలి. కాబట్టి ఆ 3 pairs నుంచి 2 pairs నేను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 3C2 అవుతుంది. 3C2 అన్న 3C1 అన్న ఒకటే కాబట్టి 3 అవుతుంది ఇది ఆన్సర్. కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ అనొచ్చు లేదా వేస్ అనొచ్చు. ఈక్వల్ టు ఏమని వస్తుందంటే మనకి ఇక్కడ 70 + 63 + 3 అంటే 63 3 66 అంటే 136 వస్తుందమ్మా. ఇది ఆన్సర్ ఏమా? అది ఈసారి ఇప్పుడు ఎక్సైజ్ సమ్స్ చూద్దాం. 5C చూడండి. 5Cలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
12C4 ప్లస్ 12C3 చూడగానే మీకు ఏమని చెప్పాను? సేమ్ నెంబర్ ఉంది ఎత్తి మీద, డినామినేటర్ లో అదే కింద కాళ్ళ దగ్గర ఏమో 4 పెద్ద ఉంది కాబట్టి పై నెంబర్ కూడా కలపండి, కింద నెంబర్ కి పెద్ద నెంబర్ 13C4 సార్. 13C4 అంతే. ఫార్ములా ఏం అక్కర్లేదండి, మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా క్రియేట్ చేసేస్తాం. చూడండి, ఒక క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎలా క్రియేట్ చేస్తాం రకరకాల క్రియేటివిటీస్, అలాగే ఇది కూడా ఎక్సైజ్ 5. ఇంకో విషయం చెప్పనా? కాబట్టి ఫస్ట్ది మనకి 12C4 ప్లస్ 12C3 అంటే నెత్తి మీద సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి కలపండి. 12+1 ఈ రెండిట్లో చిన్న పెద్ద వాల్యూ ఏది 4, 12C అంటే 13C4 అవుతుంది. 13C4 అంటే మీనింగ్ ఏంటి? 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3 12 12 క్యాన్సిల్, 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 11 13 143 143 అంటే 286 అవుతుంది అనుకుంటున్నాను. ఉందా ఆన్సర్? బాబు ఏదో అయిపోయింది. 11 13 143 143 ఐదులు కదమ్మా ఇది, అంటే 70 143 అంటే 715 అవుతుందమ్మా. 715 అమ్మా ఆన్సర్. ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. మర్చిపోయి మీకు క్వశ్చన్ చూపించాలి కదా, సరే చూడండి. సెకండ్ క్వశ్చన్, ఎన్పిఆర్ ఈక్వల్ టు 336 అని ఇచ్చాడు, ఎన్సిఆర్ ఈక్వల్ టు 56 అని ఇచ్చాడు. దెన్ ఎన్ అండ్ ఆర్ విల్ బి అన్నాడు. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతకుముందు ఒక సమ్ చేసాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు 56 అని ఉంది కదా, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవడం ఈజీ. 56 ని ఎలా రాయొచ్చు? 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 8 into 7. వెరీ గుడ్, 8 into 7 కింద రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 6 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అలా 6 తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమని వస్తుంది? 7 into 8 into 6 by 6 అని వస్తుంది కదా. ఆ బై 6 ని 3 into 2 into 1 కింద రాస్తాను. అలా రాస్తే నేను ఇది ఎలా రాసుకోవచ్చు? 8C3 అని రాసుకోవచ్చా అండి? Yes, sir. 8C3 నే మళ్ళీ ఇంకోలా రాసుకోవచ్చు మనం, 8C5 అని కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ లో ఎక్కడ కూడా 5 ఇవ్వలేదు కాబట్టి మనకు అవసరం లేదు. 8C3 అని రాసాం అనుకోండి, అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. r వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందండి? చూడండి, అలా రాసినా పర్వాలేదు, మీకు అర్థమవుతాయి బాబు? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కూడా చెప్పేసుకుందాం. ఇది చూడగానే 18 అదే ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ ఫామ్ లో ఉంది కాబట్టి n ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ఎన్ అవ్వచ్చు, లేదా ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఎస్ చేసాం అనుకోండి, ఆర్ క్యాన్సిల్ అయిపోతే 0 ఈక్వల్ టు 2 అయిపోతుంది. ఇలాంటి మోడల్ చేసాం సమ్ ఎక్కడో మరి ఎగ్జాంపుల్ లో. కాబట్టి n ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ చేసాం అనుకోండి, 2r plus 2 ఈక్వల్ టు 18, 2r ఈక్వల్ టు 16, r ఈక్వల్ టు 8 అవుతుంది. అంటే 8C5 అంటే 8C3, 8C3 అంటే 8 into 7 into 6 by 3 into 2 into 1, 3 into 2 6 క్యాన్సిల్ అయిపోతే 8 7 56 వస్తుంది ఆన్సర్. అర్థమైనా మరి? Yes, sir. అలాగే ఇది చూడండి, 56 ఉంది కదా, 56 ని ఎలా రాయొచ్చు మనం? ఇంతకు ముందే రాసాం, 8 7. ఇంతకు ముందే చెప్పాను కదమ్మా, వాల్యూ చెప్పొచ్చు కదా, 8C3 అవునా? 8C3. 8C3 అని రాయొచ్చుగా. 8 into 7 into 6 by 3 into 2 into 1 అంటే 8C3. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఆడియో వీడియో రావట్లేదు సార్. అది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి? ఆన్సర్ 6 అవుతుంది. తర్వాత, ఏ పర్సన్ హ్యాస్ 8 ఫ్రెండ్స్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హీ మే ఇన్వైట్ 1 or more ఆఫ్ దెమ్ టు ఎ డిన్నర్. 1 or more అంటే ఏం చేయాలి? ఫార్ములా 2 power n minus 1. ఎంతమంది ఫ్రెండ్స్? 8 ఫ్రెండ్స్. కాబట్టి n వాల్యూ 8 అంటే 2 power 8 minus 1. 2 power 8 అంటే ఎంత? 256. 256 minus 1 అంటే 255. అర్థమైందా? తర్వాత, ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఏ పర్సన్ కెన్ చూస్ 1 or more ఆఫ్ ది 4 ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ అండ్ ఏ కూలర్. వాడికి తెలుసు, మనం జనరల్ గా ఊరికి వస్తే ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగేసే వాళ్ళు ఉంటారు మనుషులు, మంచి వాళ్ళు. కాబట్టి వాడు ఏం చేశాడంటే 1 or more అన్నాడు, అన్ని అనలేదు. ఏమండి? అంటే 1 or more అంటే మనం ఒప్పిని బట్టి కొనుక్కోవచ్చు అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ?
Sir. 4 ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ నుంచి 1 ఆర్ మోర్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు? 2 power 4 minus 2 power 4 minus 1. 2 power 4 minus 1 అంటే 16 minus 1 అంటే 15. అర్థమైందండి? Yes, sir. తర్వాత మనకు ఫార్ములా ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ కాబట్టి అది ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ అయితే ఎన్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ కాబట్టి ఎన్ ఈక్వల్ టు 10 + 15 14 అంటే 24 అవుతుంది. అవునా? Yes, Yes. sir. Yes, sir. అంటే 25 సిఎన్ అంటే 25 C4 C24 25 C24 అన్న 25 C25 మైనస్ 24 అన్న ఒకటే అంటే 25 C21 25 C1 25 C1 అంటే 25 ఏగా? Yes, sir. Yes, sir. అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. తర్వాత ఇది ఈ క్వశ్చన్ చూడండి. 7 జెంట్స్ 4 లేడీస్ ఉన్నారట. ఒక కమిటీని ఫామ్ చేయాలి, 5 మెంబర్స్ ఉండాలట. అయితే ద నెంబర్ ఆఫ్ కమిటీస్ సచ్ దట్ ఈచ్ కమిటీ ఇన్క్లూడ్స్ అట్లీస్ట్ 1 లేడీ. అట్లీస్ట్ 1 లేడీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ లేడీ లేని కమిటీస్ ని టోటల్ నెంబర్ ఆఫ్ కమిటీలో నుంచి తీసేసాం అనుకోండి, అంటే కేవలం జెంట్స్ మాత్రం ఉండే కమిటీస్ తీసాం అనుకోండి, ఖచ్చితంగా లేడీస్ ఉన్న కమిటీ వస్తుందిగా. Yes, sir. మీకు అర్థమైందా లాజిక్? టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 7 + 4 అంటే 11 మెంబర్స్. 11 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ కమిటీని ఎన్ని ఫామ్ చేయొచ్చు? 11C5 ఏనా? 11C5 ఏనా? Yes, sir. ఈ 11C5 నుంచి నేను ఏం చేస్తానంటే ఇక్కడ అట్లీస్ట్ 1 లేడీ ఉండాలన్నారు కాబట్టి అసలు లేడీస్ లేని కమిటీస్ తీసేస్తాను నేను. లేడీస్ లేని కమిటీస్ అంటే ఆ కమిటీలో అందరూ ఎవరు ఉండాలి? జెంట్స్ ఉండాలి. మరి అందరూ జెంట్స్ ఉండే కమిటీస్ ఎన్ని ఫామ్ అవుతాయి? 7C5. అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి 11C5 మైనస్ 7C5 చేస్తే జెంట్స్ మాత్రం ఉండే కమిటీస్ తీస్తేనంటే ఖచ్చితంగా లేడీస్ ఉంటారుగా మిగిలిన కమిటీస్ లో. Yes, sir. Yes, sir. కాబట్టి ఆ విధంగా చేయాలి. అంటే ఆన్సర్ 11C5 మైనస్ 7C5 అవుతుంది ఆన్సర్. తర్వాత ఇదేమో ఫార్ములా ప్రకారం అదే మనం ఎన్సీఆర్ ఫార్ములా అప్లై చేసి చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎక్కడ గుర్తుందా మీకు? ఎగ్జాంపుల్ సమ్స్ లో చేసాం ఇది. ఎన్ Yes, వాల్యూ sir. 7 ఎంత వస్తుంది అనుకుంటా? ఆర్ వాల్యూ 7 6 ఏదో అవుతుంది మొత్తానికి. తర్వాత ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ ఏ డెకాగాన్. ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ ఎన్ సైడ్ పాలిగాన్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా మహాలక్ష్మి? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎన్ ప్లస్ లో డెకాగాన్ అన్నాడు. డెకాగాన్ అంటే హౌ మెనీ సైడ్స్ ఉంటుంది? అదే హౌ మెనీ సైడ్స్? 10, sir. కాబట్టి ఎన్ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. 10 × 10 - 3 అంటే 7. 10 × 7/2 అంటే 5 × 7 అంటే 35 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ there are 12 points in a plane of which 5 are collinear. The number of triangles is. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఫార్ములా ఏంటంటే, ఒకసారి ఆగండి చెప్తాను. కాబట్టి ఇప్పుడు 12 పాయింట్స్ లో 5 పాయింట్స్ కొలినియర్ కాబట్టి మనకి పాయింట్ అది మన ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే 3 పాయింట్స్ ఉండాలి కాబట్టి మినిమం 12C3 మైనస్ మనకి కొలినియర్ పాయింట్స్ తో ట్రయాంగిల్ ఫామ్ అవ్వవు కాబట్టి 5C3. 12C3 అంటే ఎంత వాల్యూ? 12 × 11 × 10/3 × 2 × 1. 3 × 2 అంటే 6 కాబట్టి 6 12 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 11 × 10 అంటే ఏమో 110 అవుతుంది. 110 × 2 అంటే ఏమో 220 అవుతుంది. మైనస్ 220 మైనస్ 5C3 అన్న 5C2 అన్న ఒకటే. 220 వచ్చింది కదా అక్కడ. 220 మైనస్ 5C3 అన్న 5C2 అన్న ఒకటే. 5 × 4/2 × 1 అంటే 10. అక్కడ ఎంత వచ్చింది? 220 మైనస్ 10 అంటే 210 అవుతుంది ఆన్సర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మీకు ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తుందమ్మా. నేనేమి గొప్పగా ఏమి. తర్వాత క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అబ్టైన్డ్ బై జాయినింగ్ 16 పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్, నో 3 ఆఫ్ దెమ్ బీయింగ్ ఆన్ ది సేమ్ లైన్ ఈజ్ 100. అంటే ఇక్కడ ప్లేన్ లో 16 పాయింట్స్ ఉన్నాయట. ఒక్కసారి ఇది మనం చూడండి. The number of straight lines obtained by joining 16 points on a plane, no 3 of them being on the same line. No 3 of them being on the same line means the no 3 points are collinear. అర్థమవుతుందా? సో మనకి ఏ లైన్ సెగ్మెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి? 2 పాయింట్స్ కావాలి. అవునా? మాట్లాడతాము. కాబట్టి 16 పాయింట్స్ నుంచి మనకి ఎన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి? నేను 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 16C2. 16C2 అంటే 16 × 5/15/2 × 1. 2 16 లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 × 8 అంటే 120 అవుతుంది ఆన్సర్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. A man, at an election, there are 5 candidates and 3 members are to be elected.
water is entitled to vote for any number of candidates not greater than the number to be elected. The number of ways a voter choose the vote is. మీకు క్వశ్చన్ అర్థమైందా? ఒక ఎలక్షన్ జరుగుతుంది, అందులో ఏంటంటే 5 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే అందులో 3 మెంబర్స్ మాత్రమే మనం ఎలక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఎలక్టెడ్ అవుతారు. అయితే వాటర్ ఈజ్ ఎంటైటిల్ టు ఓట్ for any number of candidates not greater than the number to be elected. అయితే వాటర్ కి ఎన్ని ఓట్లు ఉంటాయి? వీడు ఏమంటున్నాడు, ఎంతమంది అయితే ఎలక్ట్ అవుతారో అన్ని ఓట్లు వేసుకోవచ్చట వాటర్. మీకు అర్థమైందా? Yes, sir. ఎంతమంది ఎలక్ట్ అవుతారో అన్ని ఓట్లు వేసుకోవచ్చట వాటర్. అంటే ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటుందండి మాకు. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఉంటుంది అన్నమాట, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఉంటుంది. అంటే మనకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు ఏదో 3 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎన్ని ఓట్లు వేయచ్చు? 3 ఓట్స్ వేయచ్చు. అలా అని చెప్పి 3 ఓట్లు ఒకటిగా ఎత్తడా? వాటర్ ఇష్టం సార్. వాటర్ ఇష్టమే, అదిటమే ఒక లాజిక్. 3 ఓట్లు ఒకటిగా ఎత్తడా? No, sir. అలా కాదు, ఇక్కడ వాడు ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోపోవచ్చు అంటే అర్థం ఉంది. 3 ఓట్లు ఉపయోగించవచ్చు ఉపయోగించుకోపోవచ్చు, అంతేనా? Yes, sir. Yes, sir. అంతే తప్ప వాడి ఇష్టం అంటే ఆడు 3 ఓట్లు ఒకటికి ఎత్తే ఇంకా అయిపోయినట్టే, మొత్తం గ్యామ్లింగే, ఎలక్షన్ ఉండదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ 5 క్యాండిడేట్స్ నుంచి వాడు ఒక ఓటే ఉపయోగించుకోవచ్చు. అంటే 5 క్యాండిడేట్స్ ని ఒకరికే వేయచ్చు, అంటే 5C1. లేదా ఇద్దరికి వేయచ్చు. ఫస్ట్ కేసు అయిపోయింది, ఒకళ్ళనే ఉపయోగించుకున్నాడు, ఒకరికే వేసాడు ఓటు, కాబట్టి 5C1. లేదు ఇద్దరికి వేద్దాం అనుకున్నాడు ఓట్లు, కాబట్టి సెకండ్ కేసు అది ఇద్దరికి వేయడం అనేది, కాబట్టి 5C2. థర్డ్ కేసు ముగ్గురికి వేద్దాం అనుకున్నాడు, వాడికి ఉన్న ఓట్లు ఉపయోగించుకుందాం అనుకున్నాడు, సంవత్సరానికి ఒకసారి అవుతుంది కదా, ఎవరో ఒకళ్ళు ఎన్నుకుందాం అని చెప్పి 3 ఉపయోగిద్దాం అనుకున్నాడు. అప్పుడు 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి 5 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ అంటే 5C3. అంటే 3 డిఫరెంట్ కేసెస్ వచ్చాయి కాబట్టి 5C1 ప్లస్ 5C2 ప్లస్ 5C3. అర్థమైందమ్మా? Yes, sir. తర్వాత ఇంకొకటి, ఈ మంచి క్వశ్చన్, ఇది మీకు ఇంటర్మీడియట్ లో వస్తుంది, గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ, అంటే తర్వాత తీసి ఉండొచ్చు ఇలాంటి క్వశ్చన్. ఎవ్రీ 2 person shakes hands with each other in a party and the total number of handshakes is 66. The number of guests in the party is. జనరల్ గా ఒక పార్టీలో n మెంబర్స్ ఉన్నారు అనుకోండి, n మెంబర్స్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయి? 2, sir. ఎన్ని? 2 వస్తాయా? అది NC2 సార్. NC2 వస్తాయి. ఏమా? వెరీ గుడ్. NC2 వస్తాయి. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏబిసి అని 3 persons ఉన్నారండి. ఏబిసి అనే 3 persons ఉన్నారంటే మనకి జనరల్ గా ఏ బికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, బి ఏకి ఇస్తున్నట్టే కదా. Yes, sir. అంటే మరి ఏబి ఒకటి బిఏ ఒకటే మనం కన్సిడర్ చేయం కదా. మీకు అర్థమవుతుందా? Yes, sir. సైలెంట్ అయిపోయాటమ్మా బాబు. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఎన్పిఆర్ ఈక్వల్ టు 336 అని ఇచ్చాడు. 336. ఎన్సిఆర్ ఈక్వల్ టు 56. ఎన్ అండ్ ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. ఏమా? మనకి ఇలా చెప్పినట్టు అర్థమైతే ఇలా చేసుకోవచ్చు. 56 అంటే 8 into 7 into 6/3 into 2 into 1. అంటే మన ఇది 8C3 అని రాసుకోవచ్చు. ఎన్సిఆర్ ఈక్వల్ టు, therefore n ఈక్వల్ టు 8, ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి అవుతుందమ్మా. ఏమా? మూడో క్వశ్చన్ ఏమన్నాడు? 18CR ఈక్వల్ టు 18CR+2 అని ఇచ్చాడు. 18CR ఈక్వల్ టు 8+2 అని ఇచ్చాడు. కాబట్టి RC5 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకి ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్ అయితే n ఈక్వల్ టు R+S అయినా అవ్వాలి, లేదా R ఈక్వల్ టు S అయినా అవ్వాలి. కానీ R ఈక్వల్ టు S చేస్తే RR క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి n ఈక్వల్ టు R+S చేస్తే 18 ఈక్వల్ టు R+S మీన్స్ R+R+2. సో 2R+2 ఈక్వల్ టు 18. సో 2R ఈక్వల్స్ 18 minus 2. 2R ఈక్వల్ టు 16. R ఈక్వల్ టు 8. నెక్స్ట్
RC5 equals 8C5. That means 8C 8 minus 5 అంటే 8C3 అని రాసేచ్చుగా. Yes, sir. Yes, sir. 8C3 అంటే మీనింగ్ ఏంటి? 8 into 7 into 6 by 3 into 2 into 1. 2 into 1. 3 2 క్యాన్సిల్ అయిపోతే 8 5 56 వస్తుంది. అంటే సి వస్తుందమ్మా ఆప్షన్. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. NCR minus 1 equal to 56 అని ఇచ్చాడు. NCR minus 1 equal to 56 అని ఇచ్చాడు. NCR equal to 28 అని ఇచ్చాడు. అమ్మ మీకు ఈ మెథడ్ అర్థమైందా? లేకపోతే మనకి ఫార్ములా ఉంది కదా NPR కి NCR కి రిలేషన్, ఆ ఫార్ములా చెప్పిన R ఫ్యాక్టర్ ఈక్వల్ టు NPR by NCR అని చెప్పి అది రాయనా? అర్థమైంది సార్. సరే నెక్స్ట్ NCR plus 1 equal to 8. ఇప్పుడు దీని మళ్ళీ మనం ఇంతకు ముందు రాసినట్టు NCR minus 1 equal to దీన్ని మనం 8 into 7 into 6 by 3 into 2 into 1. So this can be written as 8C3. So R minus 1 equal to 3. R equal to ఇంకో విషయం R 8C5 అని కూడా రాసుకోవచ్చు కదా దీన్ని. కాబట్టి R minus equal to 3R, R minus 5 అంటే ఇక్కడ R equal to 4R, R equal to 6. అక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్ లో 6 ఉంది కాబట్టి 6 పెట్టడమే అంతే తప్ప 4 లేదు నన్ ఆఫ్ దీస్ అని పెట్టకూడదు బాబు. అర్థమవుతుందమ్మా? రెస్పాండ్ అవ్వరేటమ్మా? Yes, sir. R equal to 4R, R equal to 6. R equal to 6 అంటే ఆప్షన్ ఏంటి? B. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఏ పర్సన్ హ్యాస్ 8 friends. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ హీ మే ఇన్వైట్ 1 or more ఆఫ్ దెమ్ టు డిన్నర్. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు? ఆన్సర్ రాసినా 2 power 8 minus 1 అలా రాసినా ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ మ్యాటర్ అయినా ఇలా రాశాను సార్. అంటే 255 అంటే ఆప్షన్ బి అండి. ఇది 6th one. The number of ways in which a person can choose 1 or more of the 4 electrical appliances, TV, refrigerator, washing machine and cooler. కాబట్టి దీనికి ఏమవుతుంది? 4 కాబట్టి 2 power 4 minus 1 that equal to 16 minus 1 that equal to 15. ఏ అర్థమైందమ్మా? ఇవన్నీ వస్తువులు రాయనా ఇక్కడ? టీవీ, రిఫ్రిజిరేటర్, కూలర్ అయిన రాయనా? వద్దు సార్. మళ్ళీ ఇప్పుడు ఈ రాత్రి మళ్ళీ కావాలనిపిస్తుంది మనకు, మళ్ళీ తలనొప్పి. తర్వాత వాడు ఇచ్చింది రాస్తున్నాను ఇప్పుడు. NC10 equal to NC14. NCR equal to NCS అయితే N equal to R plus S కాబట్టి N equal to 10 plus 14 that equals 24. వాడు అన్నది ఏంటంటే 25CN. 25CN equal to 25C24. దీన్నే మనం 25C 24 5 minus 24 అంటే 1 that equal to 25 అవుతుంది మా ఆన్సర్. 7th one ఆప్షన్ బి. తర్వాత 8th one. Out of 7 gents, 4 ladies of committee of 5 is to be formed. కాబట్టి ఇక్కడ మీకు ఏమని చెప్పాను? టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 7 gents plus ladies. 7 gents 4 ladies that equal to 11 persons. అందులో వీడు ఏమంటున్నాడు? అట్లీస్ట్ 1 లేడీ ఉండాలంటున్నాడు. కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ లేదా ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కమిటీస్ ఫార్మ్డ్. The required number of committees formed equal to ఏమని చెప్పాను? టోటల్ నుంచి మనకి ఎంతమంది ఉండాలి కమిటీలో? 11C5 మెంబర్స్ ఉండాలి. 11C5 మైనస్ అందులో లేడీస్ లేని కమిటీస్ అన్ని తీసి పడేస్తే లేడీస్ ఉంటారు. లేడీస్ లేని కమిటీస్ అంటే ఎవరు ఉండాలి? జెంట్స్ ఉండాలి. అంటే 7C5. ఇప్పుడు 11C5 అంటే ఎంత వాల్యూ చూద్దాం. 11C5 అంటే 11 into 10 into 9 into 8 into 7 by 5 into 4 into 3 into 2 into 1 మైనస్ 7C5 అన్నా 7C2 అన్నా ఒకటే. అర్థమైందా? Yes, sir. అంటే 7 into 6 by 2 into 1. ఇప్పుడు ఇది ఏమని వస్తుంది? 2 3s అంటే 21 వస్తుందా మరి? నెక్స్ట్ ఇది ఏమొస్తుందో చూద్దాం. 5 2s 10 క్యాన్సిల్ చేసాను. నెక్స్ట్ 4 2s 8 క్యాన్సిల్ చేశాను.
3 3s are 9 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 7 2s are 14, 14 11s are ఎంత 154, 154 3s ఎంత 450 ని 464, 462, 462 మైనస్ 21 అంటే 2 లోని 1 తీస్తే 1 అంటే 4 441 వచ్చిందమ్మాయి. అంటే ఆప్షన్ సి అమ్మాయి. చెప్పేసుకున్నాం ఓకేనా. సో 9th క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ వాడు ఏమంటాడు, ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఇన్ ఏ డెకాగాన్. డెకాగాన్ అంటే ఎన్ని ఉంటాయి, దాన్ని ఏమంటారు, వెర్టిసెస్ ఎన్ని ఉంటాయి, సైడ్స్ 10 ఉంటాయి. సార్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ డెకాగాన్ equal to decagon is n equal to 10. Therefore, the number of diagonals equal to n into n minus 3 by 2. అంటే 10 into 10 minus 3 by 2. ఇది 5 times క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5 into 7 that equal to 35. 35 అంటే ఆప్షన్ బి అండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ వాడు ఏమన్నాడు, there are 12 points in a plane of which 5 are collinear. The number of triangles. So n equal to 12, p equal to 5 collinear points. So the number of triangles formed. Equal to formula ఏంటి, NC3 minus PC3. అమ్మ ఫార్ములా ఏంటి అనగానే వెంటనే మీరు మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. అంటే ఏమని వస్తుంది, 12C3 మైనస్ 5C3. 12C3 అంటే 12 into 11 into 10 by 3 into 2 into 1. ఇదేమని వస్తుంది, 5C3 అన్న 5C2 అన్న ఒకటే కాబట్టి 5 into 4 by 3 into 2, అదే 2 into 1. 2 2s are 3 2s are 6, 6 2s are 11 10s are 110, 110 2s are అంటే 220. 220 minus 10 అంటే 210. అంటే 11 ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అప్లైన్డ్ బై జాయినింగ్ 16 పాయింట్స్ అనే ప్లేన్, నో 3 of them బీయింగ్ ఆన్ ద సేమ్ లైన్. అంటే ఏ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ కాదన్నమాట. కాబట్టి n equal to 16. ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అంటే లైన్ సెగ్మెంట్ అని మనం తీసుకోవాలి. కాబట్టి NC అవుతుంది, అంటే 16C2 అవుతుంది. 16C2 అంటే 16 into 15 by 2 into 1, 8 అంటే 15 8 120. సో 12th క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ వాడు ఏమన్నాడు, in election there are 5 candidates and 3 members are to be elected. A voter is entitled to vote for any number of candidates not rather than the number to be elected. ఎంతమంది ఎలక్ట్ అవుతారో అన్ని ఓట్లు వేయచ్చు, అంతే తప్ప అంతకన్నా ఎక్కువ ఓట్లు వేయకూడదు ఓటర్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఏ ఓటర్ చూస్ ద ఓట్, ఇన్ని రకాలుగా చూస్ చేసుకోవచ్చు. మొత్తం 5 members ఉన్నారు కాబట్టి 5లో ఒకరికి వేయచ్చు ఓటు, ఇద్దరికి వేయచ్చు, ముగ్గురికి వేయచ్చు. అర్థమైందా? Yes sir. అంటే 5C1 అంటే 5, 5C2 అంటే 5 into 4 by 2 into 1 అంటే 10, 5C3 అంటే 10 అంటే 25 వచ్చిందమ్మా ఆన్సర్. ఆప్షన్ సి ఏనమ్మా ఇచ్చాడా. తర్వాత 14th క్వశ్చన్. ఎవ్రీ 2 persons shakes hands with each other in a party and the total number of handshakes is 66. The number of guests in the party is. వాడి బాధ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు ఈసారి అమ్మాయి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురు ఒక్కొక్కరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. ఎన్ని షేక్ హ్యాండ్స్ వస్తాయి చూడండి, చెప్పండి. ఏబి ఒకటే, BC.
అదేమా ఆగిపోయారేటి? ఏ బికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడంటే బి ఏకి షేక్ హ్యాండ్ ఇస్తానంటే కదా. ఎస్ సార్. అంటే ఒకటి కింద తీసుకుంటాం అది, అంతే తప్ప ఏ బికి ఇస్తున్నాడు బికి ఏ ఇస్తున్నాడు అని చెప్పి 2 షేక్ హ్యాండ్ల కింద తీసుకోం కదా మనం. మరి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఎంత మంది ఉండాలి? మినిమం 2 మెంబర్స్ ఉండాలి. కాబట్టి 3 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? 3C2. కాబట్టి నాకు ఏమని వచ్చింది? 3 × 2/2 × 1 లేదా 3C1 అంటే 3 కాబట్టి 3 షేక్ హ్యాండ్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు అక్కడ ఏం అడుగుతున్నాడంటే ఎన్ని షేక్ హ్యాండ్స్ వచ్చాయి నెంబర్ ఇచ్చేసాడు. అడిగేది ఏంటంటే ఎంతమంది పర్సన్ ఉన్నారో అడుగుతున్నాడు. నేను ఏమనుకుంటానంటే n పర్సన్స్ ఉన్నారు అనుకుంటాను. వీళ్ళ ద్వారా ఎన్ని షేక్ హ్యాండ్స్ ఫామ్ అవుతాయి? NC2 ఫామ్ అవుతాయి. ఈ NC2 వాల్యూ దేనికి ఈక్వల్? 66 కి ఈక్వల్ అట. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? NC2 = 66 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు మనం? 66 × 2/2 × 1 కింద రాసుకోండి. ఇది 132 అవుతుంది బై 2 × 1. 132 అంటే ఏం రాసుకోవచ్చు? 12 × 11. 12 × 11 బై 2 × 1 అంటే ఇది 12C2 కింద రాసుకోవచ్చు. కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది? 12 సార్. ఎలా రాసుకోవచ్చు? లేదా ఇంకో ఎలా కూడా చేయొచ్చు. చూడండి, ఆర్ ఇలా కూడా చేయొచ్చు. NC2 అంటే n × n-1/2 × 1 కదా, దట్ ఈక్వల్ టు 66. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n × n-1 = 2 × 66 అంటే 132. అంటే ఇప్పుడు దీన్ని మనం n × n-1 = 132 ని 12 × 1 కింద రాసుకోవచ్చు. కాబట్టి రెండిట్లో పెద్ద వాల్యూ n కాబట్టి ఇందులో రెండిట్లో పెద్ద వాల్యూ 12 కాబట్టి n = 12. ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు ఏది బాగుందంటే అది. ఏమా అంటే n = 12 అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి. తర్వాత 15th క్వశ్చన్ చూడండి అమ్మాయి. 15th క్వశ్చన్ వాడు ఏమంటాడంటే చూడండి ఒకసారి అమ్మాయి. The number of parallelograms that can be formed from a set of 4 parallel lines intersecting another set of 3 parallel lines. అంటే 2 types of parallel lines ఉన్నాయి. మనకు parallelogram ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ సెట్ ఆఫ్ parallel lines ఎన్ని లైన్స్ కావాలి? 2 కావాలి. అంటే ఈ ఫస్ట్ 4 parallel lines నుంచి ఎన్ని parallel lines కావాలి? 2 parallel lines అంటే 4C2. అలాగే సెకండ్ సెట్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 parallel lines నుంచి 2 parallel lines కావాలి, 3C2. 4C2 × 3C2 అవుతుంది ఆన్సర్. 4C2 అంటే 4 × 3/2 × 1 అంటే 6 అవుతుంది. 3C2 అన్న 3C1 అన్న ఒకటి కాబట్టి 3 అవుతుంది. 6 × 3 అంటే 18 అవుతుంది ఆన్సర్. అర్థమైందమ్మా? తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 12 స్టూడెంట్స్ కెన్ బి ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. 3 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నారంటే జనరల్ గా మొత్తం ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళ ఆబ్జెక్ట్స్ ఒక రోల్ అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 12 ఫ్యాక్టోరియల్ వేస్. 12 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు డినామినేటర్కి రండి. డినామినేటర్కి వచ్చేటప్పటికి 3 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నారంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి? 4. కాబట్టి బై ఏమైనా వస్తుందంటే 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఎన్ని గ్రూపులు ఫామ్ చేశారు? 3 గ్రూప్స్. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 3 ఇంటూ గ్రూపులు అన్నాడు కాబట్టి ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వస్తుందా లేదా? సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. చేద్దాం. అలాగే 15 మ్యాంగోస్ ని ఈక్వల్లీ డివైడెడ్ అమాంగ్ 3 స్టూడెంట్స్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టే కదా. ఎస్ సార్. అంటే మనకు ఫార్ములా ఆన్సర్ ఏమవుతుంది? ఫార్ములా ప్రకారం 15 ఫ్యాక్టోరియల్ బై 3 స్టూడెంట్స్ ఇస్తున్నారంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఎన్ని వస్తాయి మ్యాంగోస్? 5. కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. అలాంటి 3 స్టూడెంట్స్ కాబట్టి హోల్ పవర్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాదుగా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి. మిగిలిన అందరూ మౌన పోరాటం చేస్తారండి. అది తర్వాత 8 points are marked on a circumference of a circle. The number of curves obtained by joining these in pairs is. అసలు కర్డ్ అంటే ఏంటి? సర్కిల్ బయట వచ్చే లైన్ సార్. కాదు. కర్డ్ అంటే ఏంటి? వాట్ ఇస్ కర్డ్? Do you know the difference of curd? Curd. Nandini. What, sir? Curd amma curd. Circular line segment, sir. The line segment joining any 2 points on the circle is called curd of the circle. Am I? So how many points are there? 8 points. Am I? అయితే అక్కడ చూడండి ఒకసారి ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్తాను. నేను కంటిన్యూషన్ 15th క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. అక్కడ పారలోగ్రామ్స్ ఫామ్ అవ్వాలి. 4 ఏమో ప్యారల్ లైన్స్, వన్ టైప్ ఆఫ్ ప్యారల్ లైన్స్ ఏమో 4 ఉన్నాయి.
ఎంత టైప్ ఆఫ్ ప్యారలైన్స్ ఏమో 3 ఉన్నాయి. కాబట్టి ద నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఫార్మ్డ్, ద నెంబర్ ఆఫ్ ప్యారలోగ్రామ్స్ ఫార్మ్డ్ ఈక్వల్ టు 4c2 into 3c2. 4c2 అంటే 4 into 3 by 2 into 1 అంటే 6 అవుతుంది. 3c1 అన్న 3c2 అన్న ఒకటే కాబట్టి 6 into 3 అంటే 18 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 12 స్టూడెంట్స్ అన్నాను కదా. 12 స్టూడెంట్స్ మనం జనరల్ గా మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేసేటప్పుడు 12 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేశారు వాళ్ళు? 3 గ్రూప్స్ కింద. ఒక గ్రూప్ లో ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 3 into 3 ఫ్యాక్టోరియల్. ఇది సింప్లిఫై చేద్దాం. మనకు జనరల్ గా ఒక చిన్న విషయం తెలుసు ఏంటంటే 12 ఫ్యాక్టోరియల్ అంటే 12 into 11 into 10 into 9 into 8 into 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040 రాసుకోవచ్చుగా. అర్థమైందా? బై 4 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ కదా. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 కదా. 24 into 24 into 24 into 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఏమండి చూడండి, 24 2s are 48, రిమైండర్ 2 24, 24 1s are 2 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమండి తర్వాత 6 ఏమైనా పోతుందేమో చూడండి. 6 పోతుంది కదా. 6 3s are 18, రిమైండర్ 30, 6 5s are 30. ఏమండి నెక్స్ట్ మళ్ళీ 24, 12 2s are 24, 8 3s are 24, 3 3s are 9, 2 5s are 10. ఓకేనా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. 35 అమ్మ, ఇది 35 15s అమ్మాయి అంటే 350ని 175, 350ని 450, 450 అంటే 525, 525 11s అమ్మాయి. 525 11s అంటే ఎగిరిపోయింది, ఎక్కడో సమ్మె ఎగిరిపోయింది. ఇక్కడ ఇది 10 ఉందా ఇంకానో? లేదు కదా. 35 15s, 350ని 175, 5 2 1 ఉంటుంది, 5 3 4 5, 525 అయింది. 525 11s అంటే 5250 525. అదేంటిది 5775 వస్తుందమ్మా. అంటే ఆప్షన్ ఏ అమ్మా, 5775 సార్. ఆప్షన్ ఏ. తర్వాత 17th క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు? 12 స్టూడెంట్స్ ని అయిపోయింది కదా. 17th క్వశ్చన్ 15 మ్యాంగోస్ ని 3 స్టూడెంట్స్ ఇస్తున్నాడు. కాబట్టి 15 ఫ్యాక్టోరియల్ బై 3 స్టూడెంట్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి ఎన్ని మ్యాంగోస్ వస్తాయి? 5 ఫ్యాక్టోరియల్ వస్తాయి. అది 5 వస్తాయి. అలా ఎంతమందికి ఇస్తున్నాడు? 3 మెంబర్స్ కి ఇస్తున్నాడు. కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 15 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 18th వన్. 8 points are marked on the circumference of a circle. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద అంటే వీటి మీద ఈ బౌండరీ మీద 8 పాయింట్స్ ఉన్నాయట. 8 పాయింట్స్ ఉంటే మనకు జనరల్ గా 2 3 4 5 6 7 8 there are 8 points on a circle, boundary of the circle లేదా సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు మనకి లైన్ సెగ్మెంట్ ఫామ్ అవ్వాలంటే అదే కర్డ్ ఫామ్ అవ్వాలంటే 2 లైన్ సెగ్మెంట్స్ 2 పాయింట్స్ జాయిన్ చేయాలి. కాబట్టి 8 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 8 పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 8c2 అంటే 8 into 7 by 2 into 1 అంటే 2 4s are కాబట్టి 28 అవుతుందమ్మా. ద నెంబర్ ఆఫ్ కర్డ్స్ ఈక్వల్ టు ఏమా. నెక్స్ట్ ఇది ఒక్కసారి చూడండి. A committee of 3 ladies and 4 gents is to be formed out of 8 ladies and 7 gents. Mr. X refuses to serve. Mrs. X refuses to serve in a committee in which Mr. Y is a member. The number of such committees is. మీ క్వశ్చన్ అర్థమైందా? అక్కడ కమిటీలో 3 లేడీస్ ఉన్నారట, 4 జెంట్స్ ఉన్నారట. చిచి ఒక కమిటీని ఫామ్ చేయాలట. ఆ కమిటీలో ఏంటంటే 3 లేడీస్ ఉండాలి, 4 జెంట్స్ ఉండాలి. అయితే ఎంతమంది లేడీస్ ఉన్నారో 8 లేడీస్ కి మనం 3 లేడీస్ ని తీసుకోవాలి. అలాగే 7 జెంట్స్ కి 4 జెంట్స్ ని తీసుకోవాలి. అయితే కండిషన్ ఏమి ఇచ్చాడంటే వాడు అందులో మిస్సెస్ ఎక్స్
ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, లేడీ ఉన్నారు. ఆ లేడీ ఏంటంటే రిఫ్యూజెస్ టు సర్వ్. రిఫ్యూజ్ అంటే తిరస్కరించడం, అంటే ఆవిడకి ఇష్టం లేదన్నమాట. ఏ కమిటీలో ఉండడం? వై అనేవాడు మెంబర్ గా ఉన్న కమిటీలో ఉండడం ఎక్స్ అనే ఎవరు ఉన్నారు లేడీకి ఇష్టం లేదన్నమాట. కాబట్టి ఈ కమిటీలో వై ఉంటే ఎక్స్ ఉంటుంది, ఎక్స్ ఉంటుందా? నో సార్. ఎక్స్ కమిటీలో ఉంటే వై ఉంటాడా? నో సార్. రెండు ఉండకూడదు కదా. అయితే ఎక్స్ ఉంటే వై ఉండకూడదు, వై ఉంటే ఎక్స్ ఉండకూడదు, లేదా ఇద్దరు ఉండకూడదు, అంతేగా? అంతే సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ డిఫరెంట్ కేసెస్ వస్తాయండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ మనకి నైన్టీన్త్ క్వశ్చన్, లేడీస్ 8 మెంబర్స్ ఉన్నారు, జెంట్స్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కమిటీ కావాలి మనకి. కమిటీ ఎంత మెంబర్స్ కావాలి? 3 లేడీస్ 4 జెంట్స్ ఉన్న కమిటీ కావాలి. 3 లేడీస్ 4 జెంట్స్ ఉన్న కమిటీ కావాలి అంటే ఇక్కడ కమిటీలో లేడీ ఉంటే ఎవరు ఉండకూడదండి? జెంట్ ఉండకూడదు కదా, అంతే కదా? ఎస్ సార్. ఒక నిమిషం చెప్తాను. అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంటే అదే ఎక్స్ ఎలా చెప్పాలి నేను, ఎక్స్ వై. ఎక్స్ ఉంటే వై ఉండకూడదు, వై ఉంటే ఎక్స్ ఉండకూడదు, లేదా ఇద్దరు ఉండకూడదు. ఇదేగా కేసులు. ఎస్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జనరల్ గా 8 లేడీస్ నుంచి 3 లేడీస్ ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3. అలాగే 7 జెంట్స్ నుంచి 4 జెంట్స్ ని. 4. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఏమండి, ఇందులో మరి ఎక్స్ ఉంటే వై ఉండకూడదు, వై ఉంటే ఎక్స్ ఉండకూడదు, లేదా ఇద్దరు ఉండకూడదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే పర్టికులర్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ అని చెప్పి ఉంటుంది చూసారా, ఎస్ సార్. ఆ కండిషన్ ఇందులో తీసేస్తాను. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మైనస్ ఈ లేడీస్ లోంచి ఎవరైతే ఎక్స్ ఉండకూడదు కదా, ఆ ఎక్స్ ఉండని వాటిని తీసేస్తాను నేను. అంటే ఎక్స్ లేకపోవడం అంటే దాని అర్థం ఏంటి? పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ ఇన్క్లూడెడ్ అంటే కేసు ఏమైనా వస్తుంది? n-1 CR-1 అనే అంటే 7C2 ఇంటూ ఇందులో కూడా జెంట్స్ లేని కూడా తీసేస్తాను నేను, అంటే 6C3. ఒకసారి చూడండి, 8C3 అంటే 8 × 7 × 6 / 3 × 2 × 1. అలాగే 7C4 అన్న 7C2 అన్న ఒకటే, 7C3 అన్న ఒకటే కాబట్టి 7 × 6 × 5 / 3 × 2 × 1 మైనస్ 7C2 అంటే 7 × 6 / 2 × 1. అలాగే 6C3 అంటే 6 × 5 × 4 / 3 × 2 × 1. ఇప్పుడు ఒకసారి చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే 3 2 * 6 క్యాన్సిల్ అయిపోయింది, 3 2 * 6 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 56 × 35 మైనస్ ఇదేమొస్తుంది 2 3 అంటే 21. అలాగే 3 2 * 6 అంటే 5 4 20 × 20. అంటే ఇది ఎంత వస్తుంది? 35 6 అంటే ఎంత? 35 అంటే 2 అంటే 70 అంటే 210 21 ఉంటుంది. 21 అంటే 35 5 ఎంత? 115 175 175 21 175 20 175 21 175 195 196 మైనస్ 21 2 * 42 420 చేస్తే 0 1540 అంటే ఆప్షన్ డి అయింది. ఇది మీకు అర్థమైందా లేదా చెప్పండి నాకు ఇంతకని. ఇది ఎన్సీఆర్ ఫార్మ్ లో, ఇది ఎన్సీఆర్ ప్లస్ NCR-1 ఫార్మ్ లో ఉంది కాబట్టి NCR ప్లస్ NCR-1 అంటే n+1 CR కాబట్టి n ప్లస్ 40 499 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ 6-3 డెసిషన్ అప్హోల్డింగ్ ఏ లోయర్ కోర్ట్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇట్ కెన్ గివ్ ఏ మెజారిటీ డెసిషన్ రివర్సింగ్ ది లోయర్ కోర్ట్ ఈజ్. మీనింగ్ ఏమర్థమైంది కదా? 9 పర్సన్స్ లో ఎంతమంది డెసిషన్ తీసుకుంటే బిల్ పాస్ అవుతుంది?
అంటే 5 మెంబర్స్ ఎస్ చెప్పి 4 మెంబర్స్ నో చెప్తే బిల్ పాస్ అవుతుంది. మెజారిటీ పీపుల్ ఎస్ అన్నారు కాబట్టి. లేదా 6 మెంబర్స్ ఎస్ చెప్పి 3 మెంబర్స్ నో చెప్తే బిల్ పాస్ అవుతుంది. మెజారిటీ మెంబర్ ఎస్ చెప్పారు కాబట్టి. లేదా 7 మెంబర్స్ ఎస్ చెప్పినా బిల్ పాస్ అవుతుంది. 8 మెంబర్స్ ఎస్ చెప్పినా బిల్ పాస్ అవుతుంది. 9 మెంబర్స్ చెప్పినా బిల్ పాస్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి వాడు ఏమంటాడంటే ఈ లోయర్ కోర్ట్ ని రివర్స్ చేయడానికి, ఆ డెసిషన్ రివర్స్ చేయడానికి ఎన్ని రకాలుగా రివర్స్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఎన్ని రకాలుగా రివర్స్ చేయొచ్చు అంటే వాళ్ళు ఇక్కడ లోయర్ కోర్టు 3 డెసిషన్స్ కరెక్ట్ అని చెప్పింది అనుకోండి. అదే దాని ఏమంటారు, లోయర్ కోర్టులో ఏంటంటే ఒక 9 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఈ 9 మెంబర్స్ లో వాళ్ళు 3 మెంబర్స్ కరెక్ట్ అన్నారు అనుకోండి, 6 మెంబర్స్ రాంగ్ అన్నారు అనుకోండి, అది కరెక్ట్ అవ్వదు కదా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏం అవ్వాలి, 9 మెంబర్స్ కి 5 మెంబర్స్ ఎస్ అనాలి, లేదా 6 అయినా అవ్వాలి, లేదా 7 అయినా అవ్వాలి, లేదా 8 అయినా అవ్వాలి, లేదా 9 అయినా అవ్వాలి. అంటే ఎన్ని రకాలుగా కావచ్చు, 9 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, 9C5 లేదా అంటే ప్లస్ ఆర్ ప్లస్ 9C6 ప్లస్ 9C7 ప్లస్ 9C8 ప్లస్ 9C9. అర్థమైందమ్మా? Yes, sir. కాబట్టి చూడండి తర్వాత ఇంకో క్వశ్చన్, చూడండి ఒకసారి. వాడు ఏమంటాడు, 5 bulbs of which 3 are defective are to be tried in 2 bulb points in a dark room. The number of trials the room shall be lighted is. వాడి బాధ అంతా ఏంటంటే ఒక 5 బల్బ్స్ ఉన్నాయట, అందులో 3 బల్బ్స్ డిఫెక్టివ్ అట. అంటే ఎన్ని బల్బ్స్ ఎఫెక్టివ్? 2 కదా. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రై చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఇన్ 2 bulb points ఇన్ ఏ డార్క్ రూమ్. ఒక రూమ్ లో ఏంటంటే 2 bulb points ఉన్నాయట ఇలాగే. ఇది ఒక డార్క్ రూమ్, ఇందులో 2 bulb points ఉన్నాయి. మొత్తం 5 బల్బ్స్ ఉన్నాయి. ఇందులో 3 ఏమో డిఫెక్టివ్, 2 ఏమో ఎఫెక్టివ్. అయితే ఈ రూమ్ ని వాళ్ళు లైటెడ్ చేయాలనుకోండి, ఎన్ని రకాలుగా లైటెడ్ చేయొచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఈ రూములు లైటెడ్ అవ్వాలంటే 2 బల్బులు ఎఫెక్టివ్ అవ్వాలా? ఒక బల్బు ఎఫెక్టివ్ అయినా సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఏమవుతుందంటే ఒక బల్బు ఎఫెక్టివ్, ఒక బల్బు డిఫెక్టివ్ తీసుకుంటాం. ఇది ఎలా జరగచ్చు, 3 బల్బ్స్ డిఫెక్టివ్ కాబట్టి 2 బల్బ్స్ ఎఫెక్టివ్ కాబట్టి 2 బల్బ్స్ నుంచి 1 బల్బు ఎఫెక్టివ్ తీసుకోవచ్చు, 3 బల్బ్స్ నుంచి 1 బల్బు డిఫెక్టివ్ తీసుకోవచ్చు. ఇది ఒక కేసు. రెండో కేసు ఏంటి, 2 బల్బులు ఎఫెక్టివ్ తీసుకోవాలి. అవునా? అంటే 2C2. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2C1 అంటే 2, 3C1 అంటే 3, 2, 3 6, 6 + 1 అంటే 7 వస్తుంది ఆన్సర్. అదే విషయం. అర్థమైందమ్మా క్వశ్చన్ అది? చూడండి సార్ 20th క్వశ్చన్. We know that తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు రాశాను, తప్పుగా అనుకోవద్దు. We know that అంటే మాకు తెలియకుండా తెలిసిన రాశారటి అని చెప్పి అనుకోవద్దు, మీకు తెలుసని అనుకోండి. We know that NCR plus NCR minus 1 equal to N plus 1 CR. Put N equal to 499, R equal to 92. We get ఏమని వస్తుంది, 499 C92 plus 499 C91 equal to 499 రాసొచ్చా 500 C92. కాబట్టి ఇక్కడ N వాల్యూ ఎంత వస్తుందండి, 499. అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ N వాల్యూస్ 499 ఇలా చండాలంగా ఉంది. ఇది వద్దు, ఇది తీసేయండి, ఇలా వద్దు. వాడు ఇచ్చింది ఏంటిది, ఇది కూడా వద్దు. వాడు ఇచ్చింది తీసుకుందాం ఫస్ట్. 500 C92 equal to 499 C92 plus N C91. It is of the form N plus 1 CR equal to NCR plus NCR minus 1. Therefore, N equal to 499. అమ్మ అర్థమైందే? తర్వాత 21st క్వశ్చన్ చూడండి. 21st క్వశ్చన్ వాడు ఏమన్నాడు, సుప్రీంకోర్టు గొడవ అన్నాడు కదా, ఇది చూడండి ఒకసారి. మొత్తం 9 డెసిషన్స్ ఉన్నాయి.
ఇందులో మెజారిటీ పీపుల్ ఎస్ అని చెప్పాలి కాబట్టి 5 డెసిషన్స్ చెప్పి 5 ఏమో ఎస్ అని 4 నో అని లేదా 6 ఎస్ అనొచ్చు లేదా 3 నో అనొచ్చు అలాగే 7 ఎస్ అనొచ్చు 2 నో అనొచ్చు అలాగే 8 ఎస్ అవ్వచ్చు 1 నో అవ్వచ్చు 9 కూడా ఎస్ అవ్వచ్చు 0 నో అవ్వచ్చు. అంటే ఇక్కడ సెలక్షన్ కాబట్టి మనం 9 డెసిషన్స్ నుంచి 5 డెసిషన్స్ ఎస్ అయ్యేవి తీసుకుంటే మిగిలిన 4 నో అన్నట్టే కదా దాని అర్థం. Yes, sir. కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ 5 ways. 9C5 ప్లస్ 9C6 ప్లస్ 9C7 ప్లస్ 9C8 ప్లస్ 9C9 అంటే 9C5 అన్నా 9C4 అన్నా ఒకటే నెంబర్ కాబట్టి 9 into 8 into 7 into 6 by 4 into 3 into 2 into 1 3 2s are 6 cancel 4 2s are 8 cancel 9C6 అన్నా 9C3 అన్నా ఒకటే కాబట్టి 9 into 8 into 7 by 3 into 2 into 1 3 ఇందులో 3 times 2 ఇందులో ఏమో 4 times ప్లస్ 9C7 అన్నా 9C2 అన్నా ఒకటే కాబట్టి 9 into 8 by 2 into 1 అంటే 2 4s are నెక్స్ట్ 9C8 అంటే 9 9C9 అంటే 1 ఏమా ఇప్పుడు ఇది చూడండి షెడ్యూల్ 14 14 9 126 126 కదా 9 2s are 8 18 18 7s are 126 కదా ప్లస్ నెక్స్ట్ 4 3s are 12 12 7s are 84 ప్లస్ 9 4s are 36 ప్లస్ 10 36 ప్లస్ 4 అంటే 40 120 120 అంటే 246 256 వచ్చిందమ్మా ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి 22nd క్వశ్చన్ మొత్తం బల్బ్స్ ఏంటంటే టోటల్ బల్బ్స్ 5 అందులో డిఫెక్టివ్ బల్బ్స్ వచ్చేటప్పటికి 3 ఎఫెక్టివ్ బల్బ్స్ వచ్చేటప్పటికి 2 ఒక డార్క్ రూమ్ లో ఏంటంటే 2 బల్బ్ పాయింట్స్ ఉన్నాయి. దీన్ని లైటెంట్ చేయాలంటే ఒక ఎఫెక్టివ్ బల్బు ఒక డిఫెక్టివ్ బల్బు తీసుకోవచ్చు ఒక డిఫెక్టివ్ ఒక ఎఫెక్టివ్ తీసుకోవచ్చు లేదా 2 ఎఫెక్టివ్ తీసుకోవచ్చు 0 డిఫెక్టివ్ తీసుకోవచ్చు. కాబట్టి ఎన్ని రకాలుగా అవుతుందంటే ఇక్కడ మనకి వేస్ 3C1 into 2C1 ఒకటి అంటే 6 అవుతుంది. మీరు ఒకసారి అది మైక్ ఆఫ్ చేసిన ఎవరు సౌండ్ వస్తుంది ఎస్ఎస్ని ఇదేమో 2C2 అవుతుంది దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు required number of ways equals 6 plus 1 అంటే 7 అవుతుంది ఏమా అంటే ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుంది. తర్వాత ఎక్సైజ్ 5D ఎక్సైజ్ 5Dలో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి మీరు టెక్స్ట్ బుక్ లేదు చూపించాలి సరే చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కలకత్తా అండ్ అమెరికా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్ ఈజ్. మీకు అర్థమైందండి క్వశ్చన్ ఇది ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇది ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే పెర్మిటేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు కలకత్తా అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 6 2 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ బై ఇందులో ఏలు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అలాగే సీల్ 2 ఉన్నాయి బై 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అలాగే టీలు 2 ఉన్నాయి ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇಷ್ಟು మిగిలినవి కూడా డిఫరెంట్ కదా. నెక్స్ట్ అమెరికాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి 7 ఫ్యాక్టోరియల్ బై ఏలు 2 ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అంతే 2 ఫ్యాక్టోరియల్ ఒకటే ఈ రెండింటిని కూడా మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఏమా. తర్వాత క్వశ్చన్ చూడండి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4 letter వర్డ్స్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ ఇది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ లాస్ట్ ఎగ్జాంపుల్ కదా 136 కదా ఆన్సర్. Yes, sir. Yes, sir. మళ్ళీ చెప్పాలా? No, sir. సరే ఇప్పుడు చూడండి ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ 12 కాన్సనెంట్స్ అండ్ 5 vowels బై టేకింగ్ 4 కాన్సనెంట్స్ అండ్ 3 vowels. అంటే ఇక్కడ చూడండి 12 కాన్సనెంట్స్ నుంచి 4 కాన్సనెంట్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు 12C4. అలాగే ఇంటూ 5 vowels నుంచి 3 vowels
5C3. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 12C4 into 5C3 అవుతుంది. ఏమా తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది మళ్ళీ మరి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, చెప్తానులేండి. ఇక్కడ వరకు రాజేస్తాను. ఫస్ట్ ఇది కలకత్తా. కలకత్తా ఇచ్చాడు, అమెరికా ఇచ్చాడు. ఇదేమో 8 letters, ఇదేమో 7 letters. The ratio of arrangements formed by letters of the given words equal to మనకు ముందు ఇది 8 factorial by ఇందులో ఎన్ని ఉన్నాయి లెటర్స్ రిపిటేషన్? 7 ఉన్నాయి. నెక్స్ట్ సీల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ టీల్ 2 ఉన్నాయి. మిగిలిన డిఫరెంట్. కాబట్టి ఇంకేమున్నాయి ఇక్కడ? ఎల్ సి ఉంటుందా? కాదు, ఎల్ యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తుందంటే 2 factorial into 2 factorial into 2 factorial ఇస్టు అమెరికా అంటే 7 letters కాబట్టి 7 letters అంటే 7 factorial బై. ఇక్కడ రిప్లేషన్ ఏంటంటే ఏలు మాత్రమే, A2 వచ్చాయి, మిగిలినవి కూడా డిఫరెంట్ కాబట్టి 2 factorial. 2 factorial క్యాన్సిల్. ఇస్టు అంటే బై కదా. నెక్స్ట్ ఈ 7 factorial ఇందులో 8 times క్యాన్సిల్ అయిపోతామా? ఎందుకంటే 8 factorial మనం 8 into 7 factorial కింద రాసుకోవచ్చు కదమ్మా. అర్థమవుతుందమ్మా? ఇంకో స్టెప్ అయినా ఇప్పుడు చూడండి. ఈ 8 వచ్చింది కదా, ఇక్కడ 2 factorial into 2 factorial అంటే 4 2s are 8 కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2:1 ఏనమ్మా? 2:1 సార్. అంటే ఆప్షన్ బి అమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం ఎగ్జామినేషన్ చేస్తాం కాబట్టి ఆప్షన్ రాసేస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏ. థర్డ్ క్వశ్చన్ వాళ్ళ కాన్సనెంట్స్ నుంచి 4 కాన్సనెంట్స్ అంటే 12C4 into 5 ఓవెల్స్ నుంచి 3 ఓవెల్స్ అంటే 5C3. మీకు ఎలా అర్థం అవుతుందా? లేకపోతే కాన్సనెంట్స్ 12 ఓవెల్స్ 5 అలా రాయనా? తర్వాత ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడంటే వాడు, ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడంటే ఇక్కడ 8 guests have to be seated 4 on each side of a long rectangular table. ఏమండి? 2 particular guests desire to sit on the one side of the table and 3 on the other side. The number of ways in which the sitting arrangement can be made is. దాని మీనింగ్ మీకు ఏమర్థమైంది? మొత్తం ఎంతమంది గెస్ట్స్ ఉన్నారు? 8 members ఉన్నారు. అందులో వాళ్ళు 8 members కూడా ఒక రెక్టాంగులర్ టేబుల్ చుట్టూ కూర్చుందాం అనుకున్నారు. వన్ సైడ్ ఏమో 4 members కూర్చుంటారట, వాళ్ళకి ఆపోజిట్ సైడ్ ఏమో ఇంకో 4 members కూర్చుంటారట. అయితే 2 particular guests ఒకవైపు కూర్చుందాం అనుకున్నారట. అలాగే 3 particular guests 3 guests ఏమో మరో సైడ్ కూర్చుందాం అనుకున్నారట. అయితే ఎన్ని రకాలుగా వాళ్ళని అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాం. ఏమండి చూడండి. ఇప్పుడు నేను ఒక రెక్టాంగులర్ టేబుల్ తీసుకుంటాను. ఒక రెక్టాంగులర్ టేబుల్ తీసుకున్నాను నేను. ఇలా మొత్తం 8 గెస్ట్లు ఉన్నారు కదా. ఈ 8 guests లో ఏమన్నట్టు వాడు, ఇద్దరేమో ఒక సైడ్ కూర్చుందాం అనుకున్నారట. గెస్ట్ అన్నాను కదా, గెస్ట్ ఎవడో ఒకడు, మరి ఏం చేద్దాం? ఇక్కడ గెస్ట్లు 2 గెస్ట్లు పెట్టేద్దాం. అలాగే ముగ్గురేమో ఒక సైడ్ కూర్చుందాం అనుకున్నారు. 3 గెస్ట్లు పెట్టేద్దాం. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు ఒకసారి చూడండి. జనరల్ గా ఇప్పుడు 2 గెస్ట్లు వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. ఏమా 2 గెస్ట్లు ఇక్కడ వెళ్ళి కూర్చున్నారు, అలాగే 3 గెస్ట్లు కూడా ఇక్కడ వెళ్ళి కూర్చునిపోయారు వాళ్ళు. ఇంకా మనం ఏం చేయలేం.
అర్థమైందా? లేకపోతే ముందు ఓ విధంగా చెప్తాం, వాళ్ళు కూర్చోలే. ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కటింగ్ ఆపేసి చెప్పానా? చూడండి ఒకసారి, మనకు ఆ క్వశ్చన్లో ఏమన్నాడంటే మొత్తం 8 గెస్ట్స్ ఉన్నారటండి. వాళ్ళు ఏంటంటే రెక్టాంగులర్ టేబుల్ చుట్టూ కూర్చుందాం అనుకున్నారట. ఇద్దరేమో ఒకవైపు, ఇద్దరేమో ఎనదర్ సైడ్ ముగ్గురేమో ఎనదర్ సైడ్ కూర్చుందాం అనుకున్నారట. ఈ ముగ్గురు ఇటువైపు కూర్చుందాం అనుకున్నారు, ఇద్దరు ఇటువైపు కూర్చుందాం అనుకున్నారు. అయితే ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 4 సీట్స్ ఉన్నాయి. కాబట్టి 4 సీట్స్ లో కూర్చోబెట్టాలంటే ఇంకొక వ్యక్తి ఉండాలి. కాబట్టి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది? ఇక్కడ ముగ్గురు డిసైడ్ అయిపోయారు, ఇద్దరేమో డిసైడ్ అయిపోయారు. ఇంకా ముగ్గురు ఉన్నారు తెలుసుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు, ఇబ్బంది లేదు. కాబట్టి ఆ ముగ్గురులోంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేశాను నేను. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 3C1. ఇప్పుడు సెలెక్ట్ చేశాను అంటే ఇక్కడ కూర్చోబెట్టడానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాను కాబట్టి 4 పర్సన్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నారు. ఈ నలుగురిని ఈ సైడ్ మనం ఎన్ని రకాలుగా కూర్చోబెట్టచ్చు? 4 ఫ్యాక్టర్ వేస్. అలాగే రిమైనింగ్ 2 పర్సన్స్ ఇక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ నలుగురిని కూడా మనం 4 ఫ్యాక్టర్ వేస్ లో కూర్చోబెట్టచ్చు. కాబట్టి 4 ఫ్యాక్టర్ అంటే 24 × 3 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే 1728 అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది మా ఆన్సర్. ఏమై